పాలకులు మంచోళ్ళైతే సరిపోదు. పని చేసే ఆఫీసర్లు, రోడ్లు, బంగ్లాలు కట్టే కాంట్రాక్టర్లు కూడా మంచోళ్ళై ఉండాలి. అట్లయితేనే బాగుపడతాం. కానీ ఇక్కడ చూడుండ్రి, అప్పట్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టిన పనిమంతుడు ఎవలో ఎంత చక్కగా కట్టిండో చూడుండ్రి. అబ్బరా కొడుక, బేస్మెంట్ ఇంకా కొద్దిగా కిందికి కుంగేది ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, ఇన్ఛార్జ్ కలెక్టర్ మేడము, గరీమా అగర్వాల్ మేడము, కడమ ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు బొందల గూలబడుదురు కావచ్చు. అదృష్టం మంచిగుండి బయటపడ్డరు. వేములవాడ మున్సిపల్ పరిధిలా అప్పట్లా కేసీఆర్ సర్కార్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించుడు మొదలు పెట్టిందట. షురువైతే చేసింది కానీ పూర్తి చేయకుండానే బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయింది. అవి అట్లనే ఉత్తగానే ఉండిపోయినాయి రాజుల కోటల తీరుగా. అందుకే కాంగ్రెస్ సర్కార్ వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదట. అందుకే అవి సంగతి ఏంటి, ఎట్లుంది, ఎంతవరకు పని చేసిండ్రు, కడమ పని కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయాలి అనేది చూసేతానికి పోయిందట డబల్ బెడ్రూమ్ల కాడికి. చాలా మంది వచ్చి నిల్చుండే వరకు ఇగో గిట్ల బాంబు పెట్టి కూలగొట్టిన బ్రిడ్జ్ తిరగ కుంగి కూలిపోయిందట. బరువు ఎక్కువైనందుకు గుంగిందో లేకుంటే వర్షాలు బాగా పడి లోపట మట్టి లూజ్ అయిందో తెలియదు కానీ పేగ మెడ తిరగ పుట్టుకున పుసికిపోయింది. ఈ వీడియోను కేసీఆర్ పాలనలో ఎంత ఇలువ తక్కువ కట్టిండ్రో చూడుండ్రి అని కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తుకొచ్చినాయని ట్రోలింగ్ల తోలు తీసినట్టు తిప్పుతున్నారు. ఎంతసేపు ఆ పార్టీని తిట్టుడు, ఈ పార్టీ మీద దుమ్మెత్తి పోసుడు, ప్రెస్ మీట్లు, సభలు, స్పీచ్లు, ఇవేనా ఇక రాజకీయమేనా జీవితం మొత్తం? అప్పుడప్పుడు జర ఎంజాయ్మెంట్ టచ్ ఉండాలి కదా. మరి అందుకే కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచిర్రు అఖండ 2 సినిమా వాళ్ళు. డిసెంబర్ 5 తారీఖు ఈ సినిమా రిలీజ్ కు తయారున్నది కదా. అయితే ఈ నెల 28 తారీఖు నాడు రిలీజ్ కు ముందు పెట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ లెక్క పిలిచిరట. సీఎంఏ కాకుండా మన బాయ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పిలిచిరట. గాని ఆయన అట్లీ సినిమాలో జర బిజీ ఉండి రాలేకపోతుండట. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ బాగా నొస్తుండే గిసొంటి సినిమా ఫంక్షన్లల్లా. ఇక కేసీఆర్ అయితే కనీసం సినిమా ముచ్చట్లు కూడా తీయకపోతుండే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నాయి. అలా ఇప్పుడే తొలిసూరి రేవంత్ రెడ్డికి ఇట్లా చీఫ్ గెస్ట్ లెక్క పోవుడు. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు మురుస్తుంటే కడమోళ్ళేమో అంటే పబ్లిక్ కష్టాల కంటే ఈ సినిమా దావత్లే ఎక్కువైనాయి సీఎంకు. అంటే గంతకాలిగా ఉన్నాడా సీఎం? వాళ్ళు పిలిస్తే ఈయన ఎంబడే ఓనికి తయారైందా? ఊర్లలో పంటలాగమై యూరియా లేక ఇచ్చిన 6 గ్యారెంటీలు రాక పిట్టెకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న పబ్లిక్ దానికి పోయి ఓ మాట ముచ్చట ఆడుకోనికి టైం లేదు. కానీ ఈ వీటికైతే బాగుంటది టైం. ఏందో ఏమో అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఎగ్గిసొంటి కామెంట్లు చేస్తే పుసుక్కున రేపటి నాడు దావత్ పోయి వచ్చినాక ఇంకెన్ని ట్రోలింగ్లు చేస్తారో ఏమో అని బువ్వులు పడుతుర్రట చేయి గుర్తు పార్టీ కార్యకర్తలు. మరి సీఎం పోతాడా పోడా దావత్కు?